నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ తల్లికి వందనం డబ్బులు ఏదైతే ఉందో అందరికీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే నలుగురు ఉన్నా, అలాగే ముగ్గురు ఉన్నా, నలుగురు ఉన్నా వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. అలాగే తల్లికి వందనం డబ్బులతో మనం చూసుకుంటే ఒక వ్యక్తి మందు తాగినందుకు అతని యొక్క భార్య అయితే చంపివేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే అన్నమయ్య జిల్లాలో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన తల్లికి వందనం డబ్బుతో మద్యం తాగాడన్న కోపంతో ఓ భార్య తన యొక్క భర్తను చంపివేసింది. అన్నమయ్య జిల్లా రెడ్డిగానిపల్లిలో ఈ నెల 2వ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. చంద్రశేఖర్ 44 సంవత్సరాలు తన భార్య రమాదేవి చంపినట్లు పోలీసులు గుర్తించారు. మద్యంలో విషం కలిపి గొంతు నిలిమి హత్య చేసినట్లు నిర్ధారించారు. నిందితురాలిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సూపర్ 6 పథకంలో అమలులో భాగంగా మనం చూసుకుంటే పిల్లల చదువులకు కానీ లేకపోతే వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం అయితే, అలాగే పిల్లలు సక్రమంగా బడికి వచ్చి చదువుకునేందుకైతే తల్లికి వందనం డబ్బు వేసిందనమాట. కానీ కొంతమంది ఇలా మనం చూసుకుంటే తల్లికి వందనం డబ్బు కూడా ప్రభుత్వం ఇచ్చిన డబ్బు ఏదైతే ఉందో దాన్ని కూడా భర్త మందు తాగేసి పోగొట్టేయడంతో అయితే ఆమె ఎవరైతే ఉండారో ఆ బాధను భరించలేక చంపివేసినట్లయితే తెలుస్తూ ఉంది. అలాగే దీనిపైన పూర్తి విచారణ జరగాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.